నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు అధికారులతో జిల్లాలో కరోనా తీవ్రతపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కోవిడ్ కేర్ సెంటర్లలో నోడల్ ఆఫీసర్ ఉండాలని, ప్రతి ఒక్క వసతుల వివరాలు తెలుసుకొని జాగ్రత్త పడాలని, కోవిడ్ తో బాధపడుతూ వస్తున్న ప్రతి రోగికి బెడ్ ఆక్సిజన్ అందేలా చూసుకోవాలని ఆయన అన్నారు. హాస్పిటల్ వద్ద రోగులకు ఎవరైనా బెడ్లు ఆక్సిజన్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. Conspiring with them, Arogyasri. So already admitted, already undergoing treatment. They are sending to isolation. 92 to 94, we are asking them to go. System has to function without anybody's intervention. Unless you should maintain normal to beds within the hospital. Fill them completely. There should not be any vacancy there. You cannot cater to only just one category and keep everybody waiting to get into that category. As early as possible. When testing is happening without any gaps, treatment also should happen without any gaps. 7th day. ప్రతిరోజు నోడల్ ఆఫీసర్స్, హాస్పిటల్ సూపరింట్స్ ఖచ్చితంగా చేయాలి. Which are creating bad name to the district. బెడ్ కావాలంటే అనేది మనం మానిటర్ చేయకపోతే when you have allowed 40 hospitals, not all 40 fellows are holy cows. There will be 1 or 2 fellows who will be waiting to misuse the opportunity. So everybody shall be warned. If required, take stringent measures on them. I appreciate JC Health's efforts to inspect few hospitals. That should be the motto. Everybody should go. హాస్పిటల్స్ ఇన్స్పెక్ట్ చేయాలి, ఎప్పటికప్పుడు ఏమవుతుందో చూడాలి. తప్పు జరుగుతుందంటే ఖచ్చితంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఈ హాస్పిటల్లోనూ కోవిడ్ ట్రీట్మెంట్ అందుతోంది అంటే దే హ్యావ్ టు గివ్ 50% మినిమం టు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్. ఇప్పుడు నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీలో నోటిఫైడ్ హాస్పిటల్స్, వాళ్ళందరూ ఖచ్చితంగా 50% మినిమం ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిందే. బ్యాలెన్స్ 50%లో ఇఫ్ దేర్ ఈస్ వేకెన్సీ దెన్ ఆల్సో హీ షుడ్ గివ్ ప్రయారిటీ టు ఆరోగ్యశ్రీ. 50 ఈజ్ మినిమం. ఇఫ్ దేర్ ఈస్ నో వేకెన్సీ దెన్ హీ కెన్ గివ్ అదర్ పేషెంట్. ఆల్సో మానిటర్ దిస్ వెదర్ ద పేషెంట్ ఈస్ బీయింగ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అండర్ ఆరోగ్యశ్రీ ఆర్ నాట్. అండ్ డెడ్ బాడీ అంబులెన్స్ దందా కానీ, బెడ్స్ ఇప్పిస్తామనే దందా కానీ, ట్రీట్మెంట్ ఇప్పిస్తామని ఇలాంటివి ఏదైనా జరుగుతున్నాయి అంటే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. చూడకపోతే లూటీ చేస్తున్నారు. చెన్నై వెళ్ళడానికి 30,000 40,000 తీసుకుంటారు. ఆల్ దిస్ హ్యాస్ టు బి స్టాప్. లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టి చెప్పిన వాళ్ళకి ఎవరు చెప్పినా వినొద్దు. మేము ఎవరు జరిగింది కేసు అన్నప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. లైసెన్స్ రద్దు చేయండి, వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి, వెహికల్ సీజ్ చేయండి. ఫర్ అవర్స్ జర్నీ 1,000 రూపాయలు తీసుకోవడం అది ప్రెస్ కూడా ఇవ్వాలి. మీరు రేట్స్ ఏం ఫిక్స్ చేశారు అనేది ఏమంటున్నాము, ఎవరు ఇవ్వడం లేదు. ఓన్లీ నెగిటివ్ ఇచ్చాను. ఎవ్రీ నోడల్ ఆఫీసర్ you will send daily report in the form of a press note and send that in the group. It serves dual purpose. Let press carry it or not, you are reporting to me, I am seeing what is happening. So bypette news వాళ్ళకి న్యూస్ అదే రాస్తారు వాళ్ళు. Unless you give facts and unless you give positive news, it cannot be published. So ప్రతి నోడల్ ఆఫీసర్ కూడా మీరు చేసే యాక్టివిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మానిటరింగ్ సెల్, they should give frequent press notes. మాకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతున్నా మేము ఇవ్వగలుగుతున్నాం, ఇచ్చాలి, ఈ కండిషన్లో ఎంత ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది, అవసరానికి మించి ఆక్సిజన్ వాడినా ఊపిరితిత్తులు పాడవుతాయి, ప్రెషర్ ఎలా పెట్టుకోవాలి, ఇళ్లలో పెట్టుకునే కాన్సన్ట్రేటర్స్ని ఎలా వాడుకుంటాము. చాలామంది అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు హాస్పిటల్ కూడా రారు, ఇంట్లోనే ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు, వాళ్ళకు కూడా గైడ్ చేయాలి. సిమిలర్లీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎప్పుడు తెలుసుకోగలుగుతాము మనకు ఆక్సిజన్ అవసరం ఉందని, హౌ టు అసెస్. And there are so many literature you can give.
అట్మాస్ఫియరిక్ ఎయిర్కి ఆక్సిజన్కి తేడా ఏంటి, నార్మల్ బ్రీతింగ్లో ఎన్ని బ్రీత్స్ తీసుకుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో ఎంత బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇలా అన్ని మనం రాస్తూ పెడుతూ ఉంటే అందరికీ అవగాహన వస్తుంది. ఒకవేళ ఆక్సిజన్ కావాలంటే ఎలా తీసుకోవాలి. అండ్ ఆల్ దీస్ హాస్పిటల్స్ హూ ఆర్ రన్నింగ్ ఆన్ సిలిండర్స్, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్. మనం ఇలా చూడకపోతే ఈవెన్ అంబులెన్స్లు కూడా బిజినెస్ మొదలుపెట్టే ప్రమాదం ఉంది. బికాస్ అంబులెన్స్ హ్యాస్ ఆక్సిజన్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ మెడిసిన్స్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ డాక్టర్ ఇన్ ఇట్. సో ఇట్ విల్ బికమ్ లైక్ ఎ మినీ హాస్పిటల్. He will start charging money. హాస్పిటల్కి వెళ్తే నీకు బెడ్ దొరకదు, ఇక్కడ కూర్చుంటే నీకు అన్నీ ఉంటాయి, ఇందులోనే ఉండు, వెయిటింగ్ ఛార్జెస్ అని చెప్పి హాస్పిటల్ కింద అంబులెన్స్ని వాడే పరమాణం కూడా ఉంది. సో ఎక్కడ షార్టేజ్ క్రియేట్ చేస్తే అక్కడ బిజినెస్ ఉంటుంది. కాబట్టి చాలామంది రకరకాలుగా షార్టేజ్ ఉంది అనే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అరికట్టే ప్రయత్నం మనం అందరూ చేయాలి. ఏది వస్తే అదే ఇమీడియట్గా చెక్ చేయండి, వాటిని కంట్రోల్ చేయండి. లాస్ట్ టైం వీ హ్యాడ్ ఓన్లీ 4-5 హాస్పిటల్స్. సో యూ ఆర్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈచ్ హాస్పిటల్. నౌ వీ హ్యావ్ నోటిఫైడ్ 40. సో ఇట్స్ కెనాట్ సో హ్యాపెన్ దట్ ఆల్ ద 40 ఆర్ ఆన్ దేర్ ఓన్. మనం నోటిఫై చేసి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వలేదు డ్యూటీ చేయడానికి. ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి డూయింగ్ సేమ్ బిజినెస్ విత్ ఎథిక్స్. బట్ ప్రైవేట్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ హీ ఈస్ ఎ కేటగిరీ బి హాస్పిటల్, he can do non-COVID also, he can do COVID also. But he has to charge as per the rates fixed by the government. Similarly, COVID lo kuda 50% ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి. Then he can charge other patients who are willing to pay and who have capacity to pay. కూడా చూడాలి. చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి. They must be charging hundreds of patients. మనకు తెలియకుండానే ట్రీట్ చేసేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉండొచ్చు. If things go well, cases should drop. ఈ కర్ఫ్యూ వల్ల దాని ఎఫెక్ట్ 15 తర్వాత కనపడుతుంది. కేసెస్ డ్రాప్ అవుతున్నాయి, డెత్స్ తగ్గుతున్నాయి అంటేనే మనం అందరూ పనిచేసినట్టు. సో వితౌట్ రెడ్యూసింగ్ ది నెంబర్ ఆఫ్ టెస్ట్, ఇఫ్ పాజిటివిటీస్ ఆర్ కమింగ్ డౌన్, ఇఫ్ డెత్స్ ఆర్ కమింగ్ డౌన్, దెన్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. If for that to happen, you should strictly enforce this curfew properly. సో అన్ని గ్రామాల్లోనూ నిన్న సర్పంచ్కి చెప్పాం కదమ్మా, మొత్తం అన్ని కూడా చేయించాలి. ప్రతి విలేజ్లోనూ సర్పంచ్ని మనం చైర్మన్ అన్నాం ఫర్ విలేజ్ హెల్త్ కమిటీ. సో లెట్ దెమ్ టేక్ యాక్టివ్ రోల్, లెట్ దెమ్ ఎన్ఫోర్స్ కర్ఫ్యూ ప్రాపర్లీ, లెట్ దెమ్ డూ శానిటేషన్, మానిటర్ హోమ్ ఐసోలేషన్, కంటైన్మెంట్. సో పాజిటివ్ కేసులు బయట తిరుగుతూ స్ప్రెడ్ చేయకుండా ఉండేలాగా వాళ్ళందరినీ కంటైన్ చేయాలి. యంగ్స్టర్స్ పాజిటివ్ అసిమ్టమాటిక్ అంటే వాళ్ళు ఇల్లులో ఉన్నారన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు బయట తిరగకూడదు. కంటైన్మెంట్ ఖచ్చితంగా జరగాలి, కర్ఫ్యూ ఖచ్చితంగా జరగాలి. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ వస్తాయి. ఎంటీ బెడ్స్ రిటర్న్ చేయడం కొంచెం తక్కువగా ఉంది సార్. For the triaging also, they are doing, sir. Some cases they are admitting. I kept 10 beds for the patients COVID. So every CHC has 10 beds. 10 beds, sir. The doctors are there taking care of the patient. If they are not well, they are sending to the COVID care or some. So what is the position of oxygen and remdesivir in your place? No problem with the oxygen till now, sir. Are you able to fill the cylinders? Yes, sir. Yes, sir. ఎక్కడి నుంచి వస్తుంది? మనకి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్స్ ఉన్నాయి సార్. వాళ్ళకి ప్రజెంట్ మనం 39 ఇస్తున్నాం సార్. లిండే నుంచి ఇనాక్స్ 6 నెలల నుంచి 39 ఇస్తున్నాం సార్. సో అది కనుక కొంచెం మనకి 39లో సేవింగ్ వస్తే సార్, మొత్తం అవుట్ ఆఫ్ 40 హాస్పిటల్స్లో ఈ 7 పోతే మిగతా 33 హాస్పిటల్స్ కూడా ఒక 10 మాత్రమే ఇస్తున్నాం సార్ ఇప్పుడు కూడా. సో ఆ 10 అవుతుందంటే ఆ 10 మనకి ఇనాక్స్ చెన్నై నుంచి వస్తుంది సార్. ఫర్ ది లాస్ట్ 3 days ఇనాక్స్ చెన్నై నుంచి సప్లై అయిపోయింది సార్. అందువల్ల తమ ఇంటర్వెన్షన్ తోటి సివియర్ క్వాలిటీ తెప్పించడం వల్ల ఈ 3 days మిగతా అన్ని 30 హాస్పిటల్స్ని రన్ చేయగలిగాం సార్. రాత్రి కూడా తమ ఇంటర్ఫీర్ అయ్యారు, ఆ ట్యాంకర్ కూడా ఈరోజు పంపించేసాం సార్. సో ఇప్పుడు ఈ 7 హాస్పిటల్స్లో కొంత సేవింగ్ వస్తే మనకి దాన్ని మిగతా 30 హాస్పిటల్స్కి అట్లీస్ట్ ఒక 6 to 7 ఎంటీ ఇవ్వగలిగినా కూడా మనకి ఇంకా ఎక్కడ ఒకవేళ చెన్నై నుంచి ఏదైనా కూడా ఒక 2-3 days తర్వాత చెన్నై నుంచి వచ్చేది కూడా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి
ఇక్కడ సిలిండర్కి వస్తే మనం మీద 30 హాస్పిటల్స్ని వీ కెన్ రన్ సార్. ప్రతి సిలిండర్ కూడా ఎవరికి వాడుతున్నారు, పేషెంట్ నేము, పర్ డే ఎన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ విజయ్ కుమార్ హాస్పిటల్, నెల్లూరు హాస్పిటల్ ఉంది సార్. సో గ్యాస్ ఏజెన్సీస్ కూడా కంప్లైంట్ ఏంటంటే అక్కడ లీకేజ్ ఉంది బాగా. ఆ లీకేజెస్ ఎవరు ఉంటే ఆ లీకేజెస్ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి సార్. తప్పకుండా అదొకటి